హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీ ఫుడ్స్. ఇవాళ శాండీ ఫుడ్స్లో మనం చికెన్ బిర్యానీ లేదా చికెన్ దమ్ బిర్యానీ అని కానీ చికెన్ బోన్స్ బిర్యానీ అని కానీ మనం ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అది కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా శాండీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెక్క, లవంగాలు, వీటిని కాస్త పొడి చేసుకొని పెట్టుకోండి. అలాగే గరం మసాలా, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ కావాలి, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ కారపొడి 1/2 టేబుల్ స్పూన్ కావాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లి రెబ్బలను 10, కాస్త అల్లం తీసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఖచ్చితంగా కావాలి. వీటితో పాటు మనకు 1/2 kg చికెన్ కావాలి. అలాగే పెరుగు కూడా కావాలి. పెరుగు అనేది నేను ముందు రోజుది తీసుకున్నాను, అంటే కాస్త పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. మనకు దగ్గర ఒక 1/2 కప్ వరకు పెరుగు కావాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒక బౌల్ తీసుకొని అందులో యాడ్ చేస్తూ ఈ విధంగా ఎంచక్క మిక్స్ చేసి పెట్టుకోవాలి. నేను చికెన్ పీసెస్ని బోన్స్ ఉన్న చికెన్ని తీసుకున్నాను, మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు అన్ని మెత్తని ముక్కలు మాత్రమే ఉంటాయి కాబట్టి నేను ఇలాగా బోన్స్ ఉన్న చికెన్ పీసెస్ని తీసుకున్నాను. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్ట ప్రకారంగా తీసుకోండి. మీకు ఎలా నచ్చితే అలాంటి చికెన్ని తీసుకోండి, కానీ వాటిని చిన్న చిన్న పీసెస్గా మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకోండి. దీన్ని మీరు దగ్గర ఒక 3 hours వరకు అలా స్టోర్ చేసి పెట్టాలన్నమాట, పక్కన పెట్టేయాలి. లేదంటే ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ అయినా పెట్టేసి ఉంచవచ్చు. చాలా ఎమ్మీగా టేస్ట్ ఉంటుంది మీరు అలా ఓవర్ నైట్ పెట్టేస్తే. ఇప్పుడు ఈ చికెన్ అండ్ ఇంగ్రీడియంట్స్తో పాటు మనకు రైస్ కూడా కావాలి. నేను ఒక 1/2 kg రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని గంట సేపు వాటర్లో నానబెట్టి ఒక 2 సార్లు మంచినీటితో వీటిని బాగా కడిగేసి తరువాత ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి ఒక గంట పాటు వీటిని నేను నానబెట్టాను. అలాగే ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను అన్నమాట. సో ఈ చికెన్, రైస్ అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు కొన్ని చిన్న ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం ఉంటాయి. అవి ఏంటంటే బిర్యానీ లీవ్స్, చెక్క లవంగాలు, ఈ చెక్క లవంగాలు రైస్ కోసం ఫ్రెండ్స్. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నవి కావాలి మనకు. ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో మనం 1 hour పాటు నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, అందులోని వాటర్ మాత్రమే, ఓన్లీ వాటర్ మాత్రమే ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అలాగే చెక్క లవంగాలని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకోండి. దీంతో పాటు మనము కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేద్దాము. మీరు ఈ ఆయిల్ని ఎందుకు యాడ్ చేయాలంటే పొంగు రాకుండా ఉండడం కోసం ఈ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ ఆయిల్ని నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను మూతను మూసేసి ఈ వాటర్ని ఫస్ట్ బాగా బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను రైస్ని, ముందుగా మనం వాటర్ని యాడ్ చేసాము కదా, రైస్ని నానబెట్టిన వాటర్ని యాడ్ చేసాము. ఇప్పుడు రైస్ని యాడ్ చేస్తున్నాము. రైస్ని యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల కిందనే అలా రైస్ ఉండిపోకుండా మొత్తం అంతా మిక్స్ అయిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా చేయండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మనము ఒక మూతని మూసేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఆప్షనల్. కాస్త ఎక్కువ స్పైసీగా
టేస్టీగా చాలా యమ్మీగా ఉండాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే అక్కర్లేదు. చూసారా లైట్గా ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా, ఈ స్టేజ్లో మనం మూతను మూసేయచ్చు. సో ఈ రైస్ని మనం పూర్తిగా బాయిల్ చేయకూడదు, హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది ఎలా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేయాలనేది నేను చూపిస్తాను. దీనికి ఒక 15 to 20 minutes టైం పడుతుంది. 20 minutes తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతుంటుంది. ఇప్పుడు దీన్ని మీరు పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి, లేదా ఒక బౌల్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని దీంట్లో ఒక 3 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను కుక్కర్ పెట్టుకున్నాను, మీరు బౌల్ అయినా యూస్ చేయండి ముందుగా చెప్పినట్లు. సో 3 tablespoons ఆయిల్ని యాడ్ చేసి ఫ్లేమ్ని లోనే పెట్టుకోండి. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసే వరకు లోనే పెట్టేసుకోండి, అంతవరకు మనం హైలో పెట్టకూడదు. సో లోలో పెట్టాం కాబట్టి ఇది కొంచెం కాగడానికి టైం పడుతుంది. ఆయిల్ అనేది కాస్త లైట్గా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. లైట్గా హీట్ అయిన తర్వాత మనము ఇందులో జీలకర్రని యాడ్ చేద్దాము. 1/2 tablespoon జీలకర్ర, అలాగే 1/2 tablespoon ఆవాలు, కొన్ని శనగపప్పు, అది కూడా ఒక దగ్గర 1/2 tablespoon. చాలామంది నన్ను అడుగుతున్నారు ఇవి యాడ్ చేయాలా బిర్యానీలోకి ఎందుకు అని. జీలకర్రని పొడి రూపంలో తీసుకుంటాము మసాలా లాగా, ఆవ పొడిని కూడా తీసుకుంటాము. హెల్త్కి మంచిది యాడ్ చేసుకుంటే, ఇష్టం లేకపోతే యాడ్ చేయకండి, నో ప్రాబ్లం. కానీ కరివేపాకుని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 పచ్చిమిరపకాయలని తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి వీటిని ఫ్రై చేద్దాం. జస్ట్ అలా ఫ్రై చేయండి, సేమ్ లో ఫ్లేమ్లోనే అలా కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉండండి. సో ఇవి కాస్త చిటపటమన్న తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ని, ఆ ఆనియన్ని యాడ్ చేసేద్దాం ఇందులో. సో ఈ ఆనియన్ని యాడ్ చేసేసాము. ఇప్పుడు అదే లో ఫ్లేమ్లోనే ఈ ఆనియన్ని కూడా మనము ఫ్రై చేసుకుందాము. నేను దగ్గర ఒక 1 minute వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేశాను. మీరు కావాలంటే ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని ఒక 1/2 minute వరకు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసేద్దాము. ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి, మర్చిపోకండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక 30 seconds పాటు, సో దట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో మనము 3 to 4 hours వరకు పక్కనే పెట్టిన చికెన్ మిశ్రమం ఉంది కదా, మసాలాలన్నీ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాము, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. మొత్తం అంతా యాడ్ చేసేయండి ఒకేసారి. సో మీరు దీనికి కావాలంటే 2 layers కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఒకసారి యాడ్ చేసి మళ్ళీ రైస్ వేసుకొని, మళ్ళీ ఇంకొంచెం ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవచ్చు. నేను అలా కాకుండా ఒక లేయర్లానే చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం సింపుల్గా అయిపోతుంది. ఇలా చేసుకున్నప్పుడు సర్వింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, అది ఎలాగో నేను చెప్తాను. సో దీన్ని ఒక 2 minutes వరకు స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 100 ml వాటర్ని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఈ చికెన్ యాడ్ చేశాక నేను ఫ్లేమ్ని కాస్త హైలోనే పెట్టాను. సో వాటర్ యాడ్ చేశాక ఒక 1/2 minute వరకు మళ్ళీ వీటిని నేను ఫ్రై చేసుకున్నాను. కాస్త స్లోగా చేసుకోండి, లేకపోతే చికెన్ ముక్కలు విరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు వీటిని మొత్తం మన కుక్కర్ లేకపోతే బౌల్ ఏదైతే ఉందో దానికి చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, సమానంగా అన్నమాట. ఇప్పుడు ఇందులో సగం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ముందుగా మనము బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాము, హాఫ్ బాయిల్ చేసుకొని ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేయాలి. మీరు రైస్ని యాడ్ చేయడం అంటే డైరెక్ట్గా ఉరకలా వేసేయకండి, ఇలా స్పూన్తో తీస్తూ మెల్లగా మొత్తం అంతా
అంటే ఈ చికెన్ ఏదైతే ఉందో అది కనిపించకుండా రైస్ మొత్తం కవర్ చేసేయాలి. నేను దీని గురించి ఇందాక చెప్పాను. నేను ఒక లేయర్గానే పెడుతున్నాను, అంటే చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్ ఇలా పెట్టాను. మీరు దీన్నే 2 లేయర్స్గా కూడా చేసుకోవచ్చు, కానీ సింగిల్ లేయర్ అయితే ఇలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. సో ఇలా పెట్టాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అలాగే సగం చెక్క నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోండి. మీరు కాస్త పులుపుగా తినాలనుకుంటే మొత్తం ఒక నిమ్మకాయను మొత్తం పిండేసి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా దీనిపైన యాడ్ చేసేయండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇప్పుడు దీనిపైన కుక్కర్ యొక్క మూతని మూసేద్దాము. మీరు ఒకవేళ ఏదైనా బౌల్లో చేసుకునే పని అయితే ఏదో ఒక మూతని దానిపైన మూసేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్ పెట్టేసి వెయిట్ చేయాలి. కుక్కర్ యొక్క విజిల్ని మాత్రం అసలు పెట్టకండి, ఫ్లేమ్ని లో చేయడం మర్చిపోకండి. 10 మినిట్స్ వరకు మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత పొయ్యి మీద నుండి దింపేసి మూతని ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ రెడీగా ఉంటుంది. కానీ దీన్ని మీరు ఏం చేయాలంటే ఇలా స్పూన్ యూస్ చేసి, గరిటెని యూస్ చేసి ఇలా కింది నుండి, వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఇలా కింది నుండి మీరు సర్వింగ్ ప్లేట్లోకి పెడితేనే ఆ దమ్ అనేది కింద ఏదైతే ఉందో అది వస్తుంది. ఇలా ఎందుకు జరిగిందంటే నేను ఒక లేయర్ పెట్టుకోవడం వల్ల. మీరు 2 లేయర్స్ పెట్టుకుంటే మీరు మామూలుగా జస్ట్ అలా రైస్ని ఏ విధంగా పెట్టుకుంటారో అలా పెట్టుకున్నా సరే మీకు నార్మల్ అందరికీ ఈక్వల్గా దమ్ అనేది సర్వ్ అవుతుంది. లేకపోతే ఇలా ఈ ప్రాసెస్లో మనము సర్వ్ చేసుకోవాలి. ఇదంతా కష్టం మాకు అనుకుంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేయండి. అప్పుడు ఇది కొంచెం పులావ్ టైప్లో అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం మనకు దమ్ బిర్యానీ టేస్టే వస్తుంది. ఎందుకంటే మనం అలా ఆ విధంగా కుక్ చేసాం కాబట్టి. సో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే బిర్యానీ మనకు సిద్ధమైపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా శాండీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.